guys, welcome to Uday GGC ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సున్నుండ ఎలా చేయాలో నేర్పిస్తాను. మీరు చూసి నేర్చుకోండి. ముందుగా నేను 1/2 కిలో గుండు మినపప్పు, నల్ల మినపప్పు తీసుకున్నానండి. దీన్ని సన్నటి మంట పైన మనం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయి మనకు మినపప్పు వాసన వస్తుందండి. అంతవరకు మనం చిన్నగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మినపప్పు వేగేంత వరకు మనము ఆ మినపప్పులోకి 1/2 కిలో మినపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో బెల్లం అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని చిన్నగా మనం తురుముకుందాం. మళ్ళీ ఇది మిక్సీ పట్టాలండి. మిక్సీలో ఇలా పెద్దది వేస్తే కాదు కాబట్టి మనం చిన్నగా ముక్కలు చేయాలి. ఇలా నేను చేసి చూపిస్తాను. ఇలా మొత్తం మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. బెల్లం మరీ ఎక్కువగా తీసుకోవద్దండి, ఎందుకంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతే మనం ఎంజాయ్ చేయలేము సున్నుండాని. సో అందుకే బెల్లం 1/2 కిలో మినపప్పుకి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఇక్కడ మన మినపప్పు ఇంకా వేగుతుంది. సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. మనకి బోన్ కి గుజ్జు అనేది అండ్ బోన్ డెన్సిటీ అనేది పెంచుతుంది సున్నుండ. ఎవ్రీడే ఒక సున్నుండ తీసుకుంటే చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మినపప్పు కలర్ అనేది చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది చల్లారిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇది చల్లగా చేసుకోవాలి. ఈ విధంగా మినపప్పుని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లార్చుకోవాలి. ఇలా కలుపుతుంటే కొంచెం త్వరగా చల్లారిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వంటకాలు ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. నా పేరు రాధిక. నేను ఇంతకుముందు వంటలు చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి, ఇదే ఛానల్లో. మీరు కావాలంటే మావి ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను లింక్ అనేది పిన్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నాకు చెప్పండి. మీ ముందుకు రకరకాల వంటలు చేసి తీసుకొస్తాను. ఇది చల్లగా అయ్యేంత వరకు ఇలా కలుపుతుండాలి. లేదా ఫ్యాన్ కింద పెట్టుకున్న ఒక 5 నిమిషాలలో చల్లబడిపోతుంది. చల్లగా అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇది మినపప్పు అనేది చల్లగా అయింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపప్పు అండ్ బెల్లం 2 కలిపి మిక్సీ వేసుకోవాలి. అప్పుడైతేనే ఈ 2 ఏమంటారు కరెక్ట్గా మిక్సీ అవుతాయి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేసుకొని చేద్దాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా బెల్లము మినపప్పు ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇలా మనం వేయించి పెట్టుకున్న మొత్తం పిండిని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా పొడి పొడిగా మెత్తగా. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం స్టవ్ మళ్ళీ వెలిగించుకొని గీ తీసుకుంటున్నాను. ఇది థాకర్ డైరీ ప్రీమియం కౌ గీ అండి. హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా వాడండి. ఇప్పుడు ఈ గీని మనం ప్యాన్ పెట్టి ఇదే ప్యాన్లో వేడి చేసుకుందాం. ఇలా గీని కొంచెం హీట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా మనకు ముద్దలు కట్టడానికి వీలైనంత గీ తీసుకొని ఇలా హీట్ కొంచెం లైట్గా హీట్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది.
ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం ఆ మిశ్రమంలో పోసుకొని వేడిగా ఉన్నప్పుడు ఉండలు కట్టుకోవడమే. మనం ఈ నెయ్యిని కలుపుకున్న మిశ్రమంలో కలిపి ఉండలు ఈ విధంగా చుట్టుకోవాలి. సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి డైలీ ఒక సున్నుండ తినండి. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, ఏ ఏజ్లో వాళ్ళైనా రోజుకొక సున్నుండ తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్న చిన్నవి చుట్టుకొని మనం రూమ్ టెంపరేచర్లో నిల్వ చేసి పెట్టుకున్నా చాలా బాగా నిల్వ ఉంటాయండి. రోజుకో సున్నుండ. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టూ విరిగిపోయింది. ఎంబడే తీయద్దు, కొంచెం ఆరితే గట్టి పడతాయి. లేకపోతే ఇలా అయితే మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇవన్నీ ముద్దలు కట్టిన తర్వాత చూపిస్తాను. పిండిని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజు ఒక స్పూన్ తిన్నా హెల్త్కి చాలా మంచిది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఉదయ్ జీజీసీ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుతూ మీ రాధిక. బాయ్ బాయ్, గుడ్ నైట్.